పటాన్చెరు మండలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం వద్ద నేడు ఇస్నాపూర్ గ్రామం స్థానిక సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలు ముగ్గుల పోటీలు పాల్గొని తమ తమ కళ్ళలతో ముగ్గుల ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేశారు। ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి తన సహాయంతో ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేసిన స్థానిక సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం। ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీలు అంజిరెడ్డి, శ్రీశైలం వార్డు సభ్యులు, మహిళలు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమైనవి ఆడపిల్లలకి మెయిన్ బతుకమ్మల పండుగ కాబట్టి బతుకమ్మ, బోనాల పండుగకి బోనము, అవి సహజంగా చూపెట్టాలనుకునే నా ప్రయత్నమే ఈ ముగ్గు। ప్రాంగణంలో ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినాం। ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు 210 మెంబర్స్ పాల్గొన్నారు। చాలా బాగా వేశారు, ప్రతి ఒక్కరికి బాగానే ముగ్గులు వేశారు। కాకపోతే 2 ఫస్ట్ ప్రైజ్లు, 4 సెకండ్ ప్రైజ్లు, 4 థర్డ్ ప్రైజ్లు తీసి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి మాత్రం గిఫ్ట్లు ఇచ్చాము। ప్రతి ఒక్కరికి మా దగ్గర ఈరోజు సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది। ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు। గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివాలయం నందిగమ రోడ్డు యందు ఆ శివాలయం ప్రాంగణంలో మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా మరి రంగవల్లుల కార్యక్రమం ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది। ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో మరి గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల ప్రజలందరూ కూడా విజయవంతం చేసి సుమారు 210 చిలుకు మహిళలు పార్టిసిపేట్ చేసి ఒక రంగవల్లుల కార్యక్రమంలో ముగ్గులు ఎంతగా బ్రహ్మాండమైన ఒకరికంటే ఒకరు ధీటుగా ఈరోజు ముగ్గుల ప్రదర్శన ఈరోజు వ్యాపించి మరి ఇస్నాపూర్లోనే ఒక పండుగ వాతావరణం వ్యాపించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి సంవత్సరం కూడా యొక్క తెలంగాణ సాంప్రదాయాలకు మరి అనుగుణంగా ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ గౌరవ సర్పంచ్ గారు గడ్డం బాలమణి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మరి నేటి కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గారు గడ్డం బాలమణి గారు, అలాగే మరి ఎంపీటీసీ అంజిరెడ్డి అన్న గారు, మరి ఎంపీటీసీ 2 గడ్డం శ్రీశైలం గారు, వార్డు సభ్యులు మరి మేడం మనమ్మ గారు, లావణ్య